తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పార్టీ దొంగ పోలీస్ ఆట ఆడుతున్నట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు దొంగ మాదిరి తెలంగాణ రాజకీయాల నుంచి మాయమైపోతుంది. మరి కొన్నిసార్లు పోలీస్ మాదిరి తెలంగాణ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. బీజేపీ ఎందుకిలా ప్రవర్తిస్తుంది అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో గట్టిగా వినపడే ప్రశ్న. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీనే అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సైతం వెనక్కి నెట్టి బీజేపీ రెండవ స్థానంలోకి వచ్చేసిందని నమ్మే అంతలా బీజేపీ చాలా దూకుడైన రాజకీయాలు నడిపింది. ఇక బండి సంజయ్ నుంచి రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేతులు మారడంతో స్లో అయిన బీజేపీ ఒక్కోసారి అటు బీఆర్ఎస్ ని ఇటు కాంగ్రెస్ ని ధీటుగా ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది. మరోసారి అదే బీఆర్ఎస్ కి తెరచాటు సాయం అందిస్తున్నట్లు, ఇదే కాంగ్రెస్ నేతలతో తెరచాటు రాజకీయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లోకి బీసీ నినాదంలో తీర్మార్ మల్లన్న టీఆర్పీ రూపంలో కుల పార్టీలకు పునాది వేశారు. ఇక బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ తెలంగాణలో మరో పార్టీకి ప్రాణం పోసేలా కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ అంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కేసుల వలయంలో చిక్కుకుంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా యూరియా కొరత, ఉద్యోగాల సృష్టిలో వెనుకబడి విమర్శలు ఎదుర్కొంటుంది. దానికి తోడు భారీ వర్షాల రూపంలో వరదలు తెలంగాణను వెంటాడుతున్నాయి. బాధితులు కూడా ప్రభుత్వ సాయం మీద అసంతృప్తిగా ఉన్నారు. ఇలా అటు అధికార పార్టీకి వచ్చే ప్రజా వ్యతిరేకత, ఇటు ప్రతిపక్ష పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి చక్కనైన మార్గాలు. కానీ ఇటువంటి రాజకీయ వ్యాక్యూమ్ ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా క్యాష్ చేసుకోలేకపోతుంది. తన పార్టీకి రాజకీయ ప్రయోజనాన్ని సంపాదించుకోలేకపోతుంది. తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు అందిస్తున్నప్పటికీ వాటిని అందుకోవడంలో కానీ తమ పార్టీకి సానుకూలంగా మలుచుకోవడంలో కానీ బీజేపీ ఎప్పుడూ 4 అడుగులు వెనకే ఉంటుంది. అలాగే తాజాగా జరిగిన రాష్ట్ర అధ్యక్ష మార్పు కూడా బీజేపీలో అసంతృప్తిని తెచ్చిపెట్టిందని, ఆ కారణంగానే బీఆర్ఎస్ పై విమర్శల కత్తులు దూసే సీనియర్ రాజకీయ నేత ఈటెల తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో సైలెంట్ అయ్యారని వాదన వినిపిస్తుంది. ఇక త్వరలో రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే బీజేపీలో ఉప ఎన్నికల ఊసే కానరావడం లేదు. అయితే ఇలా ఒక్కోసారి ఉత్సాహంగా, మరోసారి నిరుత్సాహంగా తెలంగాణలో బీజేపీ రాజకీయం చేయటంలో అధిష్టానం హస్తం ఉందా, లేకుంటే రాష్ట్ర స్థాయి నాయకులే బీజేపీని ఇంతకు మించి ఎదగనివ్వడం లేదా?